తన జటాజూటాల్లోంచి ఒక జటాజూటాన్ని పెరికి ఉగ్రుడాయరా రుద్రుడు చెరగుణ సగలేరవగా తామసించి తారెచ్చరా తాండవ శివుడే నాయన తాండవంపు తాజేసరా తాండవంపు తాజేసరా తదకృతం జటాజూటమును ఒక్కసారిగా పెరిగిన ఈశ్వరుడే మెరుపులు పెరపరమంటూ ఉద్భవించినారా యజ్ఞములో కథం చెప్పను ఈ విధంగా వీరభద్రుల్లా విజృంభించినటువంటి రుద్రుడు తన జటాజూటాల నుంచి ఒక జటాజూటాన్ని పెరికి పడేలమని ఆకాశానికి వేసి కొట్టగా ఆ కైలాస శిఖరంబకేసి కొట్టగా కైలాసంలోంచి ఉద్భవించాల జటాజూటాల్లోంచి ఒక విచిత్రమైనటువంటి ఆకారం వచ్చిందండి. ఆ విచిత్రమైనటువంటి వారు ఎవరు? ఉద్భవించారు వీరభద్రుడు. అదిగో వీరభద్రుడు ఉద్భవించి, తండ్రి నన్ను ఎందుకు చేశావు, నన్ను ఎందుకు పుట్టించావు తండ్రి అన్నాడట. ఆ మాట విన్నటువంటి రుద్రుడు అంటున్నాడు, వీరభద్ర వెళ్ళు, ఆ దక్షయజ్ఞములో నీ తల్లి అయినటువంటి దాక్షాయణి దేవి మరణించింది, దక్షుని శిరస్సు ఖండించు, దక్షయజ్ఞాన్ని సర్వనాశనం చేయి అని పట్టసం అనేటటువంటి ఒక ఆయుధాన్ని వీరభద్రుడికి ఇచ్చాడట ఈశ్వరుడు. పట్టసం అనేటటువంటి ఆయుధాన్ని పట్టినటువంటి వీరభద్రుడు విజృంభించి శరభ శరభ అనుకుంటూ దక్షయజ్ఞానికి వెళుతున్నాడు. ఆ దక్ష ప్రజాపతిని చంపడానికి ఏ విధంగా భద్రుండు తాగడలినాడా వీరభద్రుండు తాగడలినాడా శరభ భద్రుండు తాగడలినాడా వీరభద్రుండు తాగడలినాడా పట్ట సంబును బట్టి ప్రళయ తాండము చేసే సంబును బట్టి ప్రళయ తాండము చేసే శరభ శరభాయను సుదశతి సునుభ్రోగంగా శరభ శరభ అశరభ శరభ అశరభ 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 శరభ భద్రుండు తాగడలినాడా వీరభద్రుండు తాగడలినాడా హర హర మహాదేవ శంభో. భద్రకాళి రుద్రమూర్తి అయి భద్రకాళి రుద్రమూర్తి అయి సంహరించగా దక్షుడి సహకారినిగా పుట్టెరా శక్తి గణముల వెంట నడువుగా అయ్యా ఆ దక్షపురికి వారు చేరా